ఏందిరా మా ఇంటి పోరు మీదే కన్నేస్తావురా? నేనెవరో ఎరుకా నీకు? రాణి రాణి పేరు చెప్తే ఓల్డ్ సిటీ పూరా ఉచ్చ వస్తుంది. ఎరుకా నీకు? రోజు మా పోరికి ఫోన్లు చేస్తావురా? ఇది ఈ చేత్తోనేనా ఫోన్లు చేసేది? ఈ చేత్తోనేనా? ఏందిరా బిడ్డ నొప్పి లేస్తుందా? మరి మా పోరికి ఫోన్ చేసినప్పుడు మాకెట్టుండాలి రా? అక్క ఫోన్ అక్క. ఏ టైంలో ఇవ్వడ్రా? హలో రాణి, నేను రెడ్డిని మాట్లాడుతున్నా. ఏంది రెడ్డి, ఎట్లున్నావు? మంచిగున్నావే? బానే ఉన్నాను. నీతో కాస్త అర్జెంట్ పని ఉంది, అందుకే ఫోన్ చేశా. గది నాకెరకనే కదా, లేకపోతే ఊరికే నువ్వెందుకు ఫోన్ చేస్తావు? సరే గా ముచ్చటేందో చెప్పు. ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు, నేరుగా నన్ను వచ్చి కలు. ఏడికి రావాలి? గట్లనా? సరే నేను వస్తున్నా. అరే ఈ బద్మాష్ గారిని లోపలేసి తాళం పెట్టుండ్రి. నీ వచ్చినాక ఇడికి అది చెప్తా. నీ యవ్వసాలి. అరే బండి తీయండి రా, రెడ్డిని కలవాలి. అలాగే అక్క.
ఏంది రెడ్డి దబ్బుని రమ్మని చెప్పినాం, ఏంది కథ? నీతో కాస్త పని పడింది, అందుకే రమ్మన్నాను. గదేదో జల్దీ చెప్పు, అవకుండా నాకు చాలా పనున్నది. పని నాది కాదు, ఈవిడిది. ఎవరిమా? నాతో ఏం పని? ఈవిడి పేరు వైదేహి. పని ఏంటో ఈవిడే చెబుతుంది. ఎవరికన్నా పని పడితే నాతోనికి వచ్చి పని చేసి పెట్టమని అడుగుతారు. నీ యవ్వ, ఇది నీ పని అనుకుని ఇంత దూరం వచ్చినా పని ఏ రోళ్లదైనప్పుడు నాతానికి తీసుకురాక నా నీడికి పిలిపిస్తావు. చల్ సాలే, నా ఏరియాకి వచ్చి మాట్లాడావు. అది కాదు రాణి. అరే చాప్, ఆడబడితే ఆడ దందా మాట్లాడనీకి నేనేమైనా అదనుకున్నావురా? మళ్ళీ కిసుంటూ నిజాగతులు చేసినావనుకో బిడ్డ, ఈడకాడ నాడాలు తీస్తా. ఏమంటున్నా? ఆగు. ఏందే ఆవాజ్ ఎక్కువ చేస్తున్నావు? నేనెవరో ఎరకా నీకు? నువ్వెవరో నాకు బాగా తెలుసు, కానీ నేనెవరో నీకు తెలుసా? నువ్వెవరైతే నాకేందే? నువ్వేమన్నా వీరప్పన్ చెల్లివా, గులాబ్ సింగ్ అక్కవా? వైదేహి. సచ్చి బతికిన మనిషిని నిన్నే చూస్తున్నా. ఏం రెడ్డి, ఈమె చెప్పిందంతా నిజమేనంటావా? నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది రాణి? ఈమె ఇంత పవర్ఫుల్ కాకపోతే నేనెందుకు సావాసం చేస్తాను? గా ముచ్చట కూడా నిజమే. నీకు లాభం లేకపోతే ఏ పని చెయ్యవు కదా. సరే, ఈమె చెప్పింది నిజమో అబద్ధమో ఏదైతే ఏంలే గాని ముందు నాతో పని ఏంటో చెప్పుండ్రి. నువ్వు యాక్ట్ చెయ్యాలి. యాక్టింగా? సైన్మా గెయిన్మాగానే చేస్తున్నావా ఏంది? ఈ యాక్టింగ్ అవి మనకు రావు. మర్డర్ చేయమంటావా చెప్పు, చేస్తా. మర్డర్ చేయటానికి నువ్వెందుకు, నేనే చేస్తాను. మర్డర్ చేయటానికి నువ్వెంత తీసుకుంటావు? గాది చచ్చేవాడిని బట్టి సంపించేటోడిని బట్టి ఉంటది. 1,00,000 నుంచి 5 లక్షల దాకా రేటు ఉంటది. నేను నీకు 10 లక్షలు ఇస్తాను, నేను చెప్పినట్టు యాక్ట్ చెయ్యి. రే 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 మళ్ళీ యాక్టింగ్ అంటావు? సరే చెప్పు, ఏం యాక్ట్ చేయాలి? పని మనిషిగా. యవ్వా, గింత బతుకు బతికి పని మనిషి వేషం వెయ్యాలే? చల్, నా వల్ల కాదు, నేను చెయ్యా. రాణి, నువ్వు ఈ పని మనిషి వేషం వేయడం వెనుక నాదో పెద్ద ప్లాన్ ఉంది. ఆ పని నువ్వు మాత్రమే చేయగలవు, అందుకే నిన్ను సెలెక్ట్ చేశాను. ఏందో నువ్వు చాలా బలవంతం చేస్తున్నావు. ఏం చెయ్యాలి? ఏమ్రా తమ్ముళ్ళు, యాక్టింగ్ చేద్దామంటారా? చెయ్యక 10 లక్షలొస్తున్నాయి కదా. సరే, మా తమ్ముళ్ళు కూడా ముచ్చట పడుతుర్రు, చేస్తలే. ఏషం ఎన్ని రోజులు వెయ్యాలి? 4-5 రోజులు. 4-5 రోజులా? 4-5 రోజులకి ఈ పైసలు చాలవు. పని అవ్వగానే ఇంకో 5 లక్షలు ఇస్తాను. ఈ మాట అన్నావు, మంచిగుంది. చెప్పు, యాషం ఎప్పుడెయ్యాలి, ఎక్కడెయ్యాలి? ఇవాళే నాగేశ్వరి ఇంటికి నువ్వు పని మనిషిగా వెళ్ళాలి. సరే, అడ్వాన్స్ పైసలు ఇయ్యి. నీ అకౌంట్ నెంబర్ చెప్పు, అకౌంట్లో వేస్తాను. ఈ అకౌంట్లు మనకొద్దు, క్యాష్ కొట్టుర్రి. అలాగే, క్యాష్ ఇస్తాను. సరే, పైసలు రెడ్డి తాని తెచ్చిస్తాడు. ఏం రెడ్డి, నీ కమిషన్ ఎంత? అదేం లేదు, ఇది మన పని. గట్లనా? అరే తమ్ముళ్ళు, తొలిసారి యాక్టింగ్ చేయనీకి పోతున్నా. అక్కకు గాలిది బెస్ట్ చెప్పుండ్రి. గది కూడా నేనే అడిగి చెప్పించుకోవాలన్నారా? నువ్వు యాక్టింగ్ చేయాలే గాని తెలంగాణ శకుంతల నీ దగ్గర యాక్టింగ్ నేర్చుకోలేక మరీ పొగడుకుర్రి, నాకు సిగ్గైతుంది. చల్ చల్, కామ్ షురూ చేద్దాం. వస్తాను రెడ్డి, పైసలు యాద పెట్టుకో. వైదేహి, నేను పోతున్నా మరి. చల్ రే.
తాగు. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదా? ఎక్కడికి? వంటింట్లో అత్తయ్య గారు ఒకళ్ళే పనిచేస్తున్నారండి, కొంచెం హెల్ప్ చేద్దామని. అవన్నీ మేము చూసుకుంటాంగా, నువ్వు రెస్ట్ తీసుకో. ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతే ఎలాగండి? చెప్పేది విను, నువ్వు అతి చేయకు. వెళ్ళు వెళ్ళు, రెస్ట్ తీసుకో. అమ్మా, ఏమైనా హెల్ప్ చేయమంటావా? నీకెందుకురా ఇవన్నీ, నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. అవతల నీ కోడలు నువ్వు ఒక్కదానివే కష్టపడిపోతున్నావని తెగ బాధపడిపోతుంది. నా కోడలు బంగారం రా, దానికున్న ప్రేమలో కొద్దిపాటి ప్రేమ కూడా నీకు లేదు కదరా. అది బాధపడిపోతుందనే వచ్చావు, కానీ నేను ఇక్కడ తిప్పలు పడుతున్నాను నా మీద జాలిపడి ఏమన్నా వచ్చావా? అమ్మా, నువ్వు నోరు మూసుకోవే. ఎప్పుడు ఎడ్డమంటే తెడ్డమంటావు. దానికోసం నీకోసం హెల్ప్ చేయడానికైతే వచ్చానుగా. ఇప్పుడు ఏం చేయమంటావు? కూరగాయలు కోయమంటావా? నీకేంట్రా బాబు చెమటలు అలా పడుతున్నాయి? బట్టలు పిండేటప్పుడు వచ్చే వాటర్ కంటే నీ ఒంట్లోంచి వచ్చే చెమటే ఎక్కువగా ఉంది. ఎండ బాబు చూడు, ఎర్రగా తీస్తుంది. అవునవును, తమరు ఎప్పుడైనా ఎండలో పనిచేసి తగలాడితే కదా. ఎప్పుడు చూసినా ఏ చెట్టు కింద కూర్చుని పేకాడుకుంటూ ఉంటే ఇలాగ ఉంటుంది మరి. ఇదిగో, ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నేను ఎప్పుడైనా ప్యాకెట్ ఆడానా? ఊరికే అయిపోయిన దాని గురించి మాట్లాడితే నాకు కోపం వస్తుంది. పో. ఏయ్, నువ్వేంట్రా బాబు ప్రతి చిన్న విషయానికి చిన్నపిల్లలా కలుగుతావు. సరే సరే పట్టుకో. నేను పట్టుకోను, నువ్వు సారీ చెప్తేనే పట్టుకుంటాను. సారీయా? అబ్బా నాగేశ్వరి, వీడిని కూడా సబ్బు నీళ్ళు ముంచి ఒకసారి వేదవని పిండి ఆరేస్తాను. వద్దులే, ఇవ్వు, పట్టుకుంటాను. సరిగా పట్టుకోరా. పట్టుకున్నానులే. పడతావరా? అబ్బా, చెప్పానా? నాగేశ్వరి, కాస్త కాఫీ తీసుకురా. ఈ ఎండలకి కాఫీ ఎందుకండి, జ్యూస్ ఇస్తాను, తాగండి. నాగేశ్వరి, నాకు మాత్రం జ్యూస్ ఇచ్చి ఈసారికి వేడివేడి కాఫీ, ఓ ప్లేట్ నిప్పులు కూడా తీసుకొనిరా. ఎండకి ఆనందంగా నిప్పులు తింటూ కాఫీ తాగుతారు. నిప్పులు తీసుకురా, వేద నిప్పుల మీద నిలబెట్టిస్తా. ఎందుకు నాగేశ్వరి నవ్వుతున్నావు? ఏం లేదు, అసలే కోతి ఆ పైన నిప్పులు తొక్కిందని సామెత గుర్తొచ్చి. నువ్వు కూడా నన్ను ఏడిపిస్తున్నావా? అబ్బా,
అమ్మా అమ్మా